ఏడుస్తా ఉంటాం. దాని తర్వాత ఆ దుఃఖం దానంతట అదే పోతుంది. అప్పుడు అమ్మ వాళ్ళు వాళ్ళ చెయ్యి మనం పట్టుకున్నాం కాబట్టి అమ్మ వాళ్ళకు కూడా తెలుస్తుంది, గురువు గారికి కూడా ఇది ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. అమ్మ ఎప్పుడు మనల్ని అందరినీ సమానంగానే చూస్తారు. మనం దానికి అర్హత దేనికి నాకు తెలిసింది, నేను శరీరాన్ని కాదు శాశ్వత కాదు అన్నాక నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా ఉండాలని ప్రతి క్షణము దానికే అమ్మ చెప్పిన మాటల్లో నేను ఉంటున్నానా లేనా అని నాకు నేనే పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా అన్ని పోతూ ఉంటాయి. అసలు తెలుస్తుంది ఫస్ట్ అసలు మోక్షం అంటే అమ్మ వాళ్ళు ఇంకా ఏదన్నా ఇస్తారేమో, ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలేమో, ఇంకా ఏదో తెలియాలేమో అనుకుంటానే ఉండేదాన్ని. తర్వాత తెలుస్తుంది అసలు ఇది ఇచ్చేది కాదు. రోజు చెప్తుంది అమ్మ, నేను చేసేది కాదు, మీ అంతటా మీరు అంటే అది ఇప్పుడు బాగా అనుభవం వస్తుంది. మనంతటా మనం వాళ్ళు చెప్పింది మనం అలాగే ఉంటూ ఉంటే మనకి అన్ని అర్థమైపోతుంది. బాల్యంలో ఎలా ఉన్నాము, యవ్వనంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ ముసలోళ్ళం అయిపోతున్నాం. అయినట్టే ఈ శరీరం రోజు రోజుకి పోతుంది. 57 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా నేనేమున్నా, నేను ఇంకా ఏం కోరుకుంటున్నాను, నేను ఎందుకు వచ్చాను ఈ మార్గంలోకి, నేను ఇంకా దాంట్లో ఉన్నానా లేనా. మనకి గురువు గారు చెప్పారు రాజేశ్వరి పేరు పెట్టి, మనం కూడా అలాగే రేపు ఏమవుతామో ఏ పెట్టుకుంటామో అవి పెట్టుకోకుండా అమ్మ చెప్పిన దానికి ఇది బొమ్మ, దీనికి ఏమి లేదు. ఎక్స్రేలు అప్పుడు చూసాము పక్కన వాళ్ళకి తోడిపోయి చిన్న ముద్ద, అదే తర్వాత 2 అయ్యి ఇవన్నీ అయినాయి. అప్పుడు తెలిసింది కానీ మనకు అవన్నీ అప్పుడు అనుభవం లేదు, ఇప్పుడు తెలుస్తుంది. అంత పైనే ఉంది అని అమ్మ ఎప్పుడు చెబుతుంది. కాళ్ళు చేతులు ఏంది లోపల బుర్ర చెప్పినట్టే ఈ పని చేస్తాయి. అలా కాకుండా మనం జ్ఞానంతో అమ్మ చెప్పిన మాటతో ఇది లేదు, ఏం చేయాలా ఏం చేయకూడదు అని లోపల అమ్మనే పట్టుకుంటే అమ్మ మనకి దారి చూపిస్తుంటది. సాక్షిగా భగవంతుడు ఉన్నాడు అని అంటే మనం కరెక్ట్ గా ఉంటే చూపిస్తారు, తప్పు చేస్తుంటే నీకు కాదని మనకి లోపల తెలుస్తా ఉంటది. అది పట్టుకొని అలాగే ఉండాలమ్మా, ప్రతి క్షణం అలాగే ఉండాలి. ఇది ఎప్పటికీ పోయిద్ది అని అందరికీ తెలుసు. మళ్ళీ మనం అన్నిటితో పాటు భగవంతుడు కావాలనుకుంటాము. ఇది ఎట్లా పోయిద్ది, ఇది పోయినప్పుడు వాళ్ళు పోతారు, భగవంతుడు ఒక్కడే ఎప్పుడు ఉండేది అనాదిగా. నాకు అది ఒక్కటే కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి అందరికీ అనుభవం వస్తుందమ్మా, వచ్చి తీరుతుంది. నాకు పెద్ద పెద్ద పదాలు రాకపోయినా నాకు అర్థమైంది మాత్రం తప్పకుండా ఇదే. మనకి 2 చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి అట్లా ఏం కాదు. మనకి అసలు చదువుతాం, లలితా సహస్రనామాలన్నీ చదువుతాం, దాంట్లో ఏదో ఒకటి పట్టుకొనైనా ఆచరణ చేస్తూ ఉన్నప్పుడు గురువు వచ్చారు. గురువు అంటే ఈశ్వరుడు పైకే కనిపించారు. ఆ గురువు చెప్పినట్టు అనుక్షణం మనం అలా ఉండటమే అని అలాగే ఉంటున్నానమ్మా. జై గురుదేవా. నాకు అర్థమైంది మాత్రం ఇదేనమ్మా. ఈ సుఖ దుఃఖాలకి వీటన్నిటికీ మనం అసలు విలువే ఇవ్వకూడదు. ఇప్పుడు ఎండ వచ్చింది రేపు మళ్ళీ వర్షం వస్తుంది, ఇవన్నీ సహజమే అనేది మనం ఎప్పుడూ అలాగే పెట్టుకొని ఉండాలి. ఇంకా మనము అమ్మ చెప్పారు నిరంతరం ఆ 3 గుణాలు వదిలేసి శుద్ధ సత్వంలోనే ఉండాలి, ఎప్పుడు దాంట్లోనే ఉండాలి అని అమ్మ మనకి చెప్పారు. ఆ శుద్ధ సత్వం అంటే ఈ త్రిగుణాలు వదిలేయాలి, ద్వంద్వాలు వదిలేసేయాలి, నిరంతరం దాంట్లోనే ఉండాలి. యోగక్షేమాలు నాకు బాగుండిద్దా బాగుండదా అలాంటి అసలు ఆ దృష్టే ఉండకూడదు మనకి. ఎప్పుడు ఆ ఆత్మజ్ఞానం అనేదే మనకి దాంట్లోనే ఉంటే అదే ఆత్మజ్ఞానం అని తెలుస్తుందమ్మా, తెలుస్తుంది. కర్మలు మాత్రం చెయ్యాలి, కర్మ చేయకుండా ఉండటానికి లేదు. ఫలం మాత్రం ఆశించకూడదు. నీకే కర్మ చేయటానికి ఆల్రెడీ మనకి రాసే పంపిస్తారని ఎన్నో సార్లు చెప్పారు. అది చేయటమే మనకు దాన్ని ఆశించకుండా కార్యం సిద్ధించదా అట్లాంటి భావన లేకుండా మనకి చెప్పింది మనం చెప్పినట్టు శ్రద్ధగా ఏకాగ్రతతోటి ఆ పనిని పరిపూర్ణంగా చేయటమేనమ్మా.
ఎప్పుడు దాంట్లోనే సదా ఎప్పుడు భగవద్గీతలో వస్తానే ఉంటది. ఆ ప్రతి విషయము ప్రతిదీ మనం ఎన్నిసార్లు వింటున్నా ఒక్కొక్కటి కొత్తది వస్తూనే ఉంటుంది. అంతకు ముందు మన గురువులను ఎవరన్నా అన్నా కూడా మనము వెంటనే వెళ్తామా ఇట్లా అంటారా అట్లా అంటారని. అది కూడా కాదు. నువ్వెవరు, భగవంతుడు ఉన్నాడుగా, చూస్తుంటాడు. నువ్వు సాక్షిగా నువ్వు కూడా భగవంతుడిలాగా ఉండాలి అనేది మాత్రం బాగా బాగా అర్థం చేసుకుంటున్నానమ్మా. జై గురుదేవ. సులోచన పాట పాడి లోపు. సరస్వతి నువ్వు వెళ్ళలేదబ్బా. జై గురుదేవ. సరస్వతి జయ గురుదేవ. నేను సాయంత్రం వెళ్తాను. అదేలే, పిల్లలు ఉన్నారా? అదేలే, సరే. జయ గురుదేవ. నువ్వు పాడినాను ఒక పాట పాడు. ఆ గురువు గారు అదే పదే పదే నామం పలుకుతుంది. ఆ పాట పాడు. అదే రాజేశ్వరి పాడాలి. గురు స్మరణ పదే పది నాలుగు మీద నాట్యం ఆడుతుంది. ఆ పాట పాడు. ఆడతావా? నేను పాడినా. భక్తితో నిన్ను భజించు భాగ్యమో ఎంత సుదినమో గురుదేవాయి దినమో. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నది. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నది. వీణులు నీ బోధలనే వినగోరుచున్నది. వీణులు నీ బోధలనే వినగోరుచున్నది. వీణులు నీ బోధలనే వినగోరుచున్నది. ఎంత సుదినమో గురుదేవా ఈ దినము. భక్తితో నిన్ను భజించు భాగ్యము ఎంత సుదినమో గురుదేవా ఈ దినము. నాలుకమై నీ నామమే నాట్యమాడుతున్నది. నాలుకపై నీ నామమే నాట్యమాడుతున్నది. కరములు వాటంతటవే మీకు మ్రొక్కుచున్నవి. కరములు వాటంతటవే మీకు మ్రొక్కుచున్నవి. కరములు వాటంతటవే నీకు మ్రొక్కుచున్నవి. ఎంత సుదినమో గురుదేవా ఈ దినము. భక్తితో నిన్ను భజించు భాగ్యము ఎంత సుదినమో గురుదేవా ఈ దినము. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు. విడువలేము విడువలేము మీ దివ్య చరణాలు. విడువలేము విడువలే నీ దివ్య చరణాలు. విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో గురుదేవా ఈ దినమో. భక్తితో నిన్ను భజించు భాగ్యము
దినము గురుదేవా ఈ దినము. జై గురుదేవ. సత్తు తానాయే చిత్తు తానాయే సత్తు చిత్తు లేని జ్యోతి వెలుగు తానాయే. మంగళం మంగళం సద్గురుదేవా మహానుభావ. మంగళం మంగళం సత్తు తానాయే చిత్తు తానాయే. సత్తు చిత్తుల రెండు సమరసము తెలిసితే ఒత్తి లేని జ్యోతి వెలుగు తానాయే. మంగళం మంగళం సద్గురుదేవా మహానుభావ. మంగళం మంగళం క్షరము తానాయే అక్షరము తానాయే. క్షరము అక్షరము రెండు శాసితమని తెలిసితే అమనస్కత్మాయే అంతా తానాయే. మంగళం మంగళం సద్గురుదేవా మహానుభావ. మంగళం మంగళం సత్తు తానాయే చిత్తు తానాయే. సత్తు చిత్తుల రెంటి సమరసము తెలిసితే ఒత్తి లేని జ్యోతి వెలుగు తానాయే. సత్తు తానాయ చిత్తు తానాయ. సత్తు చిత్తుల రెండు సమరసమాయే. సత్తు చిత్తుల రెండు సమరసము తెలిసే ఒత్తి లేని జ్యోతి వెలుగు తానాయే. మంగళం మంగళం మహానుభావ. మంగళం మంగళం అక్షరము తానాయే అక్షరము తానాయే. అక్షరము అక్షరము వేదములాయే. అక్షరము అక్షరము రెండు. అలా రాగం తీసి పాడు చక్కగా. ఏదో వచ్చింది పాడ మామూలుగా పాటలు అప్పుడప్పుడు పాడినప్పుడు నేర్చుకున్నా కొంచెం. ఇదే పాడు ఇంకేదన్నా. వనజ నువ్వు పాడతా అమ్మా. పోయినా ఉందా ఉన్నది ఒకటే. ఏం చెప్పుకున్నారు? గీత గురించి చెప్పిందమ్మా. శేషమ్మ గారు భగవద్గీత గురించి చెప్పుకొచ్చింది. గీత అంతా మనదేను అమ్మ చెప్పింది. ద్వంద్వాలకి పొంగకూడదు అని అమ్మ చెప్పింది. అట్లా కృష్ణ పరమాత్మ చెప్పింది, మన అమ్మ చెప్పింది. ఎప్పుడు అట్లానే ఉండాలి, అనుభవంగా ఉండాలని చెప్పింది. సరే, ఇవాళ గీత ఎందని గీతా సాధన అనే దాని గురించి కొంచెం చెప్పుకున్నాం. సరే, చదువుతా. దుర్బలత్వమును పారద్రోలుము. సాధన ప్రారంభించినప్పుడు అధైర్యమును, పిరికితనమును, దుర్బలత్వమును, నిరుత్సాహమును దరికి చేరనీయరాదు. అర్థమైందా? వినపడుతోందా? వినపడుతుందమ్మా. జై గురుదేవ. జై గురుదేవ. ఎవరో మహర్షులు మోక్షమును పొందిది, నేను పొందగలనా, నాకట్టి చిత్తశుద్ధి కలిగగలదా, నేను గృహస్థులను, పిల్ల మేక కలవాడను, అంతయు వదిలి అరణ్యమునకు పోలేదు, సన్యాసమును తీసుకొనలేదు, సంసార జంఝాటమును వదలలేదు, అట్టి నాకు ఎట్లు మోక్షం లభించగలదు అని ఈ ప్రకారముగా
దుర్బల వచనములను ఎవరునూ పలుకరాదని గీత శాసించుతున్నది. అంటే ఇదేదో సన్యాసులకే వీలవుతుంది, మామూలు వాళ్ళకి నాకు సంసారం ఉంది, నాకు వీలవుతుందా కాదా అని ఎవరు సంశయించక్కర్లేదు, అట్లా అనుకోకూడదు అని చెప్తున్నారు. ఓ అర్జున, అతి నీచమగు హృదయ దౌర్బల్యమును పారద్రోని లెమ్ము, కర్తవ్యములకు గడవుదము అని అర్జున వ్యాజముల సర్వజీవులను గీతామాత హెచ్చరించుతున్నది. మరియు నిర్భయముగా ఉంటుడు అని పదే పదే వాక్కుతున్నది. ధైర్యము ఉత్సాహము కలవాడవై కార్యము సిద్ధించకపోయినను వికారమును పొందక సమబుద్ధితో కర్తవ్యమును గడంగుము అని ఆదేశించుతున్నది. అది పని అవుతుందో కాదో అనవసరం, ముందు ప్రయత్నం చేయమన్నాడు. ఎవరు కూడా అధైర్యం పొందకుండా, పిరికితనం లేకుండా, నిరుత్సాహం లేకుండా ప్రతి ఒక్కడు కూడా సాధన చేయమంటున్నాడు ఆయన. ధైర్యము ఉత్సాహము కలిగి సాధన చేయమంటున్నాడు. సన్యాసులే మోక్షం పొందుదురని గృహస్థులెవరు బాధపడవలసిన పని లేదు. అర్జునుడు గృహస్థుడు, జనకుడు గృహస్థుడు. వారు మోక్షమును పొందగలిగినప్పుడు తక్కిన వారు అందరూ ఏన పొందలేరు. ఒకనొక మతము వారు, జాతి వారు, కులము వారు, ఆశ్రమము వారే మాత్రమే ముక్తికి అర్హులని విషయమును ఏ శాస్త్రమును అంగీకరించదు. ఏ శాస్త్రం కూడా పలానా వాళ్ళే మోక్షం పొందాలి అని అంగీకరించదు. అర్జునుడు గృహస్థుడే, జనకుడు గృహస్థుడే. కాబట్టి గీత కూడా ఆ సిద్ధాంతాన్ని అసలు మొదటే అంగీకరించదు. అయితే విఘ్నములకు జంటక, ప్రతిబంధములను లెక్క చేయక, భగవంతుని పైన పరిపూర్ణ విశ్వాసం కలిగి కర్తవ్యములకు పూనుకొనినప్పుడు మాత్రమే ఎవరికైనాను మోక్షము లభించగలదు. భగవంతుడి మీద నిన్న చెప్పుకున్నాం. ఏం చెప్పారు నిన్న? నమ్మకం లేని భక్తి, గురువు లేని విద్య, ఏకాగ్రత లేని జ్ఞానం ఇవి ఫలించవు. అందుకని ఏం చేయాలంటే ఆ భగవంతుడి మీద భక్తిగా ఉండి ఈ విఘ్నాలకి జంటకుండా, వచ్చే ప్రతిబంధాలను లెక్క చేయకుండా, భగవంతుడి పైన పరిపూర్ణ విశ్వాసం కలిగి ఈ కర్తవ్యాన్ని పూనుకున్నప్పుడు మాత్రమే మోక్షం లభిస్తుంది. కాబట్టి ధైర్యమును విడనాడవలనన్నది గీత యొక్క ప్రప్రథమ ఆదేశము. అంటే ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. ధైర్యాన్ని విడనాడకూడదు. అది సాధకుడు ఈ విషయమున అతి జాగరూకుడై పిరికితనమును దులిపివేసి విఘ్నములకు జంటక, అధైర్యములకు తావయ్యక, సర్వేశ్వరు పైనను సద్గురువు పైనను తనపైనను పరిపూర్ణ విశ్వాసం ఉంచుకొని పరమార్థ పదమున ముందుకు సాగిపోవలెను. ఆ భగవంతుడి పైన ఈ విఘ్నాలకి జంకకుండా, ఏ కష్టాలు వచ్చినా సరే మనం భయపడకుండా, మన జీవితము సాధన కోసం వచ్చింది అని మనం తెలుసుకొని మనం చక్కగా ఆ భగవంతుడి మీద మనస్సు పెట్టి ఏకాగ్రతగా ఉండి ఆయన్నే నమ్మి ఆ సద్గురువుని, మన గురువు గారిని నమ్ముకొని మన మీద మనం విశ్వాసం ఉంచుకొని, గురువు మీద విశ్వాసం ఉంచుకొని, ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంచుకొని ఈ పరమార్థ రంగంలో అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయత్నం మనం అందరం చేయాలి అని చెప్తున్నారు. లక్ష్యమును త్వరితముగా చేరవలనన్న అభిలాషం మంచిదే కానీ ఆ తొందరలో కాళ్ళు విరుగుగొట్టకొనకూడదు. మనసు నిబ్బరముగా ఉండవలెను. సాధన యందు గంభీరత్వం గోచరించవలెను. శాంతముగా స్థిరబుద్ధితో ప్రవర్తించువాడే పందెమును గెలుచుకోను. అంటే లక్ష్యాన్ని చేరాలి తొందరగా అనేది మంచిదే, కానీ ఆ పరుగు పందెంలో మళ్ళీ మన కాళ్ళు ఎరగొట్టుకోకూడదు. సాధన యందు గంభీరత్వం గోచరించుకోవాలి. అంటే శాంతంగా స్థిరబుద్ధితో ప్రవర్తించుతూ పందాన్ని గెలుచుకోవాలని చెబుతున్నారు. అతి సర్వత్ర వర్తే అన్యూ పెద్దలు పలుకుతున్నారు. కావుననే శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు సాధకులను ఉద్దేశించి అధికముగా భుజించవలదు, ఏమియూ భుజించకను ఉండరాదు.
అధికముగా నిద్రించరాదు, నిద్ర లేకను ఉండరాదు. మితాహారము, మిత నిద్ర, మితాచరణ కలిగి ఉండవలెను. మిత ఆహారం అంటే మన శరీరానికి సరిపోయిన ఆహారం మితంగా తీసుకొని మితంగా నిద్రపోయి, అలాగే అన్ని కూడా మితంగా ఉండాలి అని చెబుతున్నారు. మిత ఆచరణ కలిగి ఉంటుంది. అత్తడి యోగము చక్కగా జరుగును అని కరుణతో ఆదేశించిరి. ఏ వస్తువైనను జాగ్రత్తగా వినియోగించుకునేందుతో చాలా కాలము పనిచేయును. మితిమీరి వాడి వేసినతో త్వరలోనే చెడిపోవును. అట్లే దేహము, ఇంద్రియములు, మనస్సు అని వాటిని భగవానుడు మనకు ప్రసాదించిరి. ఈ దేహాన్ని, ఈ ఇంద్రియాల్ని, ఈ మనస్సుని ఆ భగవంతుడు మనకి ప్రసాదించాడు. వాటిని సదుపయోగపరుచుకొని వాని ద్వారా భవసాగరమును దాటివేయవలసి ఉన్నది. వానిని చక్కగా ఉపయోగపెట్టుకొని ఈ సంసార సాగరాన్ని దాటేయాలి. ఇవేంటి భగవదత్తాలు, ఇవి ఈశ్వరుడు మనకి ఇచ్చినవి కరుణతో ఆయన. అందుకని ఈ భవసాగరాన్ని వాటి సహాయంతో వాటిని కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అన్ని మితంగా చేసుకుంటూ సాధన కోసం ఈ శరీరాన్ని వాడుకొని ఈ భవసాగరాన్ని దాటాలి అని చెప్తున్నారు. భవసాగరం నౌకలను పడు జాగరూకతతో కాపాడుకున్నటకు బదులు వానికి శక్తిని మించి పని ఇచ్చినతో ఆ నౌకలు నడి సముద్రములనే మనల్ని ఉంచివేయును. అది ఇంద్రియాన్ని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్తున్నారు. లేకపోతే మనల్ని ముంచేస్తాయి నడి సముద్రంలో. అంటే ఆరోగ్యం లేకపోతే మనం సాధన చేయలేమని అర్థం. మరియు యోగమునకు బదులు రోగమునకు తెచ్చిపెట్టును. ఎందరో సాధకులు ప్రాణాయామాదులను అవసరమైన దానికంటే ఎక్కువగా చేసి దుష్ట ఉపవాసాదుల చేత దేహమును గుర్తింపచేసి అటు పరమార్థమునకు గాని ఇటు లోకమునకు గాని పనికాక రెండింటికి చెడ్డ రేపటి వలె తయారవుతున్నారు. అట్టి వారి జీవితం భ్రష్టమైపోతున్నది. ఇది ఎంతయు గమనించియే మితాచార్యులు సాధన ఎందు మధ్య మార్గములు సూచించిరి. కాబట్టి విముక్షులు తమ తమ సాధనల యందు అతి జాగరూకులై శనైహి అని భగవానుడు చెప్పినట్లు శాంతముగా గంభీరముగా ప్రవర్తించుతూ మధ్య మార్గమును చేపట్టి విజయమును కైవల్యమనొచ్చుకొనవలెను. అంటే మధ్య మార్గంలోనే జీవుడు ప్రయాణం చేసి సాధనలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మితంగా తింటూ మితంగా నిద్రపోతూ సాధన చేసుకుంటూ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకొని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఇంద్రియాల్ని మనం చక్కగా కూడా సాధన కోసం వాడుకొని మళ్ళీ ఇంకో శరీరంలోకి రాకుండా చూసుకోవాలి సాధన ద్వారా అని చెప్పారు. ఇక్కడ అనేక జన్మల యందు అభ్యాసము వదలరాదు మరియు వైరాగ్యములు చేపట్టవలేను. ప్రతిరోజు చెప్తున్నాను నేను ఈ మాట. వైరాగ్యం ఉంటే గాని జ్ఞానంలో నిలబడలేదు. వైరాగ్యం లేని జ్ఞానం నిలబడలేదు, జ్ఞానంలో నిలదొక్కుకోలేదు. అనేక జన్మల యందు మనస్సు ఒకనొక వికృత పండ అంటే ప్రకృతి దాసత్వము అవలంబించుతూ వచ్చినది. ఇప్పుడు దానిని మార్చి నూతన పండ దైవత్వము చొప్పించవలసి వచ్చినది. భోగము నుండి యోగమునకు మరలించవలసి వచ్చినది. కాబట్టి సహజముగానే అది తిరగబడును. ఈ రూట్ అలవాట్లేదు మనకి అనేక జన్మల నుంచి. అదేంటంటే ప్రకృతికి దాస్యం చేసింది. అంటే ఈ ఇంద్రియ సుఖాలకి, ప్రపంచంలో ఉండే సుఖాలకి మనసు అలవాటు పడిపోయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం గురువు వచ్చి చెప్పిన తర్వాత కొత్త రూట్ లో దాన్ని ప్రయాణింపజేస్తున్నాము. మనం దాన్ని నూతన పండ, అది ఎట్లా దైవత్వం వైపు మరలించాల్సి వచ్చింది. అందువల్ల ఏంటి, అది భోగం నుండి యోగానికి మరలిస్తున్నాం కాబట్టి అది తిరగబడుతుంది. ప్రతి క్రియను రియాక్షన్ సంభవించును. జన్మ జన్మాంతరము విషయము సుఖములందు బాగుగా దొరలాడిన మనస్సును అతని నుండి చూపవలనన్న సామాన్యముగా అది ఒప్పుకొనదు.
సామాన్యంగా అది ఒప్పుకోదు సాధన చేయడానికి. విషయాల్లో ఉన్న సుఖం గాని, విషయాల్లో పాపం చేయటంలో ఉండేటువంటి ఆనందం పుణ్యం చేయటంలో ముందు ఒప్పుకోదు, దొరకదు దాన్ని. అందువల్ల ఏంటంటే అటువైపే పోతుంది మనసు. విషయాల మీద ఉండేటువంటి ఆసక్తి, అనురక్తి భగవంతుడి మీద కలగదు, దానికి కలగనివ్వదు ఆ మనసు. అందువల్ల ఏంటంటే అది మొదట మారాన్ని చేస్తుంది. విషయం అనేక జన్మల నుంచి జన్మాంతరము విషయ సుఖములందు బాగుగా దొరలాడిన మనస్సును అతని నుండి తిప్పవలనన్న సామాన్యముగా అది ఒప్పుకొనదు. కొంత మారాం చేయును, అది నుండికి పడుతుంది. సాధన చెయ్యనివ్వదు, ముందుకు వెళ్ళనివ్వదు అది. కానీ సాధకుడు పట్టుదల విడనాడక ప్రతిదినము ఒక ఇంత అభ్యాసము చేయుచున్నతో ఎట్టకాలకు అది లోపడిపోవును. దాని మాట వినకుండా మనం మొండికి పడి అభ్యాసం కనుక చేస్తుంటే అది లోపడిపోతుంది, చివరికి మన మాట వింటుంది. గీత 6వ అధ్యాయమున అర్జునునికి మనస్సు మహా చపలముగా ఉన్నదని, దానిని నిగ్రహించుట అతి దుష్కరముగా కనిపించుతున్నదని శ్రీకృష్ణునికి ఫిర్యాదు చేయగా ఆ మహనీయుడు దానికి నేనేమి చేయగలను, అభ్యాసము చేత నీవే దాన్ని నిగ్రహించుకోను, వేరు దారి లేదు, వైరాగ్యమును కూడా సహాయము తీసుకోను అని వాక్నిచ్చిరి. 6వ అధ్యాయంలో అర్జునుడు మా కృష్ణుడికి చెప్పాడు, నాయన మనసు మాకు మహాచంచలంగా ఉంది, దాన్ని నిగ్రహించడం కష్టంగా ఉంది, ఏం చేయమంటావు అంటే అప్పుడు ఏం చెప్పాడంటే, ఆ మహనీయుడు అంటే ఆ కృష్ణుడు ఏం చెప్పాడంటే, దానికి నేనేం చేస్తాను, అభ్యాసం చేత నీవే దాన్ని నిగ్రహించుకో, వేరే దారి లేదు, దానికి వైరాగ్యం కూడా సహాయంగా తీసుకో అని చెప్పారట. భగవానుని అతి సమీప బంధువు, ప్రియుడు, సతుడు, భక్తుడు, ఆప్తమిత్రుడు అయిన అర్జునుడు కూడా మనోనిగ్రహం నందు స్వప్రయత్న రూప అభ్యాసమే శరణ్యమైనప్పుడు ఇది ఇక తక్కిన వారి విషయమై వేరుగా చెప్పవలెనా. భగవానుడికి అతి సమీప బంధువు అర్జునుడు, ప్రియుడు ఆయన, సకుడు, భక్తుడు, ఆప్తమిత్రుడు అయినా కూడా అర్జునుడు కూడా మనోనిగ్రహానికి నాకు మనసు నిగ్రహంగా ఉండట్లేదు, చంచలంగా ఉంది అంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ ప్రయత్నం నువ్వే చేయి నాయన, స్వప్రయత్న రూప అభ్యాసము, నీ మనసుని నువ్వే నిగ్రహించుకోవాలి అని చెప్పాడు. అది అభ్యాసమే శరణ్యము, ఇంకో మార్గం లేదు. ఇంకా మిగతా వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన అంటే, ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఎవడి మనసుని వాడే సంస్కరించుకొని ఎవడి మనసుని వాడే భగవంతుడి యందు నిలబెట్టుకోవాలి. కానీ గురువులైనా చెప్తారు కానీ ఎవరు ఏ రకంగా ఏం చెయ్యలేరు. మనకి ఆకలి అయితే మనం అన్నం తిని, మనకి అవసరమైతే మనం డబ్బులు దాచిపెట్టుకొని అన్ని తెలివిగా ఎంతో తెలివిగా చేసుకుంటున్నాం బాహ్య విషయాలు. అలాగే అంతరంగికంగా కూడా మన మనస్సుని మనమే బాగు చేసుకోవాలి. అయితే గురువు చెప్తాడు, నువ్వు ఇలా చేసుకో బాగుపడతావు. గురువు చెప్పినట్లు మనం విని గురువు చెప్పిన మార్గంలో నడిస్తే అందరూ బాగవుతారు ఇక్కడ చెప్పింది. అందువల్ల ఏం చెప్పాడంటే ఆయన అభ్యాసం వల్లే ఇక తక్కిన వారి విషయమై వేరుగా చెప్పవలైన కావున మనోనిరోధమునకై చక్కని అభ్యాసము తెలపవలెను. ఆ మనసును నిగ్రహించడానికి చక్కటి అభ్యాసాన్ని చేయాలి. మరియు గీత 12వ అధ్యాయమందు భక్తి యోగ ఘట్టమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి కొన్ని సాధనలను ఉపదేశించుతూ మొట్టమొదట నా యందు మనసును నిలుపుము, మొట్టమొదట నా యందు మనసును నిలుపుము అని చెప్పాడు. అప్పుడు క్రమక్రమంగా నా యందే నివసించగలవు అని బోధించింది. ఒకవేళ నీ యందు మనసును స్థిరముగా నిలపలేనితో ఏమి చేయమందురు మహానుభావ అని వెంటనే అర్జునుడు ప్రశ్నించుమని భావించి అంత పని జరగక మునుపే భగవానుడు తానే ఆ ప్రశ్నకి ఇట్లు సమాధానం చెప్పాడు. నా యందే మనసు నిలుపమని. మళ్ళీ అలా కుదరకపోతే ఏం చేయమంటావు అన్న అర్జునుడు అడుగుతాడని
మళ్ళీ కృష్ణుడే దానికి సమాధానం చెప్పాడు. ఒకవేళ నా యందు మనసును నీవు నిలుపలేకపోయినతో అభ్యాసము చేత అట్లు నిలుపుకొనినట్లు చేసుకొని నన్ను పొందుటకై ప్రయత్నించుము. కావున మనోనిగ్రహమునకు భగవంతుడి యొక్క ప్రాప్తికి అభ్యాసము తప్ప వేరు దారి లేదు. అందువలననే కావోదు అభ్యాస యోగము అని పేరు పెట్టి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము ఉన్న వానితో సమానమైన హోదా దానికి కూడా ఇచ్చిరా అనిపించుతున్నది. ఇది అభ్యాస యోగం అనే పదమును గీత 8వ అధ్యాయముందు కూడా కనిపించుతున్నది. అక్షర పరబ్రహ్మమును పొందుటకు తదేక ధ్యాన రూపముగు నిరంతర అభ్యాసమే శరణ్యము. ఇవన్నీ పొందాలి అంటే, భగవంతుని నువ్వు పొందాలి అంటే నిరంతర ప్రయత్నమే, ఇంకో మార్గం లేదు. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ సహాయం కూడా చేసేది ఉండదు. ఎవరిని వాడే, ఇప్పుడు వాడు ఊబిలో దిగిన వాడు వాడి స్వప్రయత్నం మీద ఎట్లా బయటకు వస్తాడో, ఈ ఊబిలో దిగిపోయినటువంటి మనసుని ఇది మహామాయ, ఇది ఒక ఊబి, దీంట్లో దిగిపోయినటువంటి మనసుని వాడి సాధన చేసుకొని వాడంతట వాడే స్వప్రయత్నం మీద బయటపడాలి అని చెప్పేశాడు అర్జునుడు కూడా. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు ఈ రకంగా, అది నీ అంతట నువ్వే బయటపడాలి నాయనా అని చెప్పేశాడు. ఎట్లా బయటపడాలంటే అభ్యాసం చేత. కావున కర్మయోగమైనను, భక్తి యోగమైనను, ధ్యాన యోగమైనను, జ్ఞాన యోగమైనను ఈ అభ్యాస యోగముతో కలవనిచో పరిపక్వతను, దృఢత్వమును పొందనేరవు. ఏ యోగమైనను తొడకు అభ్యాసమును ఆశ్రయించవలసిందే. ఏదైనా ప్రాక్టీస్ అంతే, నిరంతరం రోజు ఒక పనే చేస్తున్నాం అనుకోండి, దాని మీద ఆసక్తి కలుగుతుంది, చేస్తూ పోతాడు, ఆ పనిలో ప్రావీణ్యత సంపాదిస్తాడు. అలాగే ఈ నామం చేయటం, భగవంతుడి వినటం, ఇలాగే మనసుకి కనుక విషయాల్ని దూరం చేసి భగవంతుడినే మనం పట్టించగలిగితే ఆ భగవంతుడిలో ఉండడానికే మనసును అలవాటు పడుతుంది. అందుకనే గురువు గారు ఒక్కటి చెప్తే ఒక్క పాయింట్ చేస్తే 99 పాయింట్లు నేర్చుకోవాలి ఇక్కడ. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే, నిరంతరం అదే ప్రయత్నం చేస్తే గాని నువ్వు దాన్ని పట్టుకోలేవు అని చెప్పేశాడు. ఏ యోగమైనా కూడా చివరికి ప్రయత్నపూర్వకంగా రావాల్సిందే అని చెప్పాడు. అయితే ఈ అభ్యాసం ఎప్పుడు చేయవలెను? దీనికి సమాధానము గీత యందు నిరంతరము వదుపులు చేస్తూనే ఉండాలని చెప్పాడు. మాయ మహాప్రమాదకరమైనది, మాయ అనేది మహాప్రమాదకరమైనది. అది ఉంచి ఉండి సాధకుడు ఏ కొంచెం సేపు అజాగ్రత్తగా ఉన్నా సరే వెంటనే వచ్చి కాటేసేస్తుంది. అందువల్ల సదా జాగరూకుడై ఉండవలెను. అంటే పొద్దుగూకులు కూడా జాగ్రత్తగానే ఉండాలి. లేకున్నా ఎల్లకాలమునందు మాయ కాటేస్తుంది కాబట్టి ఎల్లకాలమునందును నన్ను స్మరణ చేయుము అని భగవానుడు వచించవలేను. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం మాత్రము స్మరింపుడని ఎలా చెప్పలేదు. ఇందులకు కారణము కామాదులు జీవులకు నిరంతర శత్రువులు, నిత్యవైరులు. జ్ఞానినో నిత్యవైరినా అని సాధకునికి కపడించి వేయుటకు సర్వ సన్నద్ధములై సదా కాచుకొని ఉన్నవి. కాబట్టి సాధకుడు వానిపై విజయము సాధించుటకు వివేకమనే ఖడ్గమును సదా సిద్ధముగానే ఉండవలెను. తస్మా జాగ్రత్త జాగ్రత్త అని శాస్త్రముని హెచ్చరించుచుండుటకు ఇదే కారణము. గీతయందు సతతము ఎల్లప్పుడూ అనే పదము విరివిగా కనిపించుతున్నది. మాయ మహా చెడ్డది కాబట్టి, మహాప్రమాదకరమైంది కాబట్టి ఎల్లకాలం నన్నే స్మరణ చెయ్యి. ఎప్పుడైతే దీపం కరెంటు పోయిందో అప్పుడు వెంటనే చీకటి వచ్చినట్టు ఈ మాయ అనేది ఆవరించిపోతుంది. అందుకని నన్నే స్మరణ చేస్తుంది నిరంతరం కూడా. అది ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి, పొద్దున, సాయంకాలం, మధ్యాహ్నం అని కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నిరంతర శత్రువులు, ఈ కామక్రోధాదులు అని చెప్పాడు. కాబట్టి
ప్రతి క్షణము జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పింది. గీత యందు సతతము ఎల్లప్పుడూ అను పదము విరివిగా కనిపించుతున్నది. నిరంతర సాధనమును ఆశ్రయించవలసిందిగా భగవానుడు ఆదేశించుతున్నారు. ప్రారంభ దశలో ముముక్షుడు జ్ఞానాదులకు కొన్ని వేళల్ని ఏర్పరచుకున్నను క్రమముగా వారిని పెంచి నిరంతర దైవ భావనకే ఎత్తించవలెను. ప్రారంభ దశలో ఈ ముముక్షులు అంటే మోక్షం మీద ఆపేక్ష ఉండేటువంటి వాళ్ళు ఈ ధ్యానాన్ని కొంత టైం ఏర్పరచుకున్నప్పటికీ కూడా క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ నిరంతరం కూడా ఈ దైవ భావనకే ప్రయత్నించాలి. అంత్యకాలం వరకు కూడా భగవంతుడి యొక్క స్మృతిని విడరాదని ఆ బ్రాహ్మీ స్థితిని కాపాడుకొనవలనని గీతామాత అన్నది. అంత్యకాలం చిట్ట చివరి టైం వరకు కూడా ఈ బ్రాహ్మీ స్థితిని అంటే ఆ పరమాత్మ స్థితిలో ఉండేటువంటి దాన్ని కాపాడుకుంటూ ఉండాలని, అంతిమ శ్వాస ఎందుకు కూడా మాయ మనుగుని మోసం చేస్తుంది కాబట్టి మహనీయులు ఆధ్యాత్మిక సాధనలు కడు జాగరూకులై నిరంతరము కూడా సతతము అభ్యాసపరులై ఉండాలి అని చెప్తున్నారు. ఇక మనోనిగ్రహములు ఎట్లు అభ్యసించవలను 1-2 వాక్యములను చెప్పవలసి ఉన్నది. గీత యందు తెలుపబడిన పద్ధతి ఏదన్నా ఎప్పుడెప్పుడు మనసు చెప్పడముగా ఉండి బయటకు పరిగెడునో అప్పుడప్పుడు దానికి నచ్చజెప్పి నెమ్మదిగా లోనికి తీసుకుని వచ్చి ఆత్మ యందు స్థాపించవలను. అది ఎప్పుడెప్పుడు బయటికి మనసు పరిగెత్తుతుందో గురువు గారు చెప్పినట్టు ఆ విచారణ చేసుకుంటూ ఆ మనసుని మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చి ఆత్మ యందే తీసుకోవాలని చెప్పారు. దృశ్య పదార్థములందు దుఃఖ దోషాను దర్శనం సాధించగలవలనని గీత సూచిస్తున్నది. బాహ్య పదార్థములు పాంచభౌతికములని, జడములని, క్షణికములని, శాశ్వత సుఖప్రదములు కావని మనసులకు ఇంద్రియములకు బాగుగా బోధించుతో ఇక వాని యందు ఆసక్తిని అవి వదిలి అధిష్టాన ఆత్మ యందే నిలకడ కలిగి ఉండును. కనుకనే అత్యవసరమై ఉన్నది. అది విషయాల మీద విరక్తి అనేది అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఎప్పుడు కూడా ఆ ఆత్మస్థితిలోనే నిలకడ కలిగి ఉండాలి. అట్లు కాకుండా ఈ భోగేశ్వరముల పైన మనస్సు ఊరతా ఉంటే కనుక విషయ సుఖాదులు మనసును లాగిస్తుండటం వల్ల ధ్యాన నిశ్చయంతో మనసునికి ఏమాత్రం నిలకడ లేకుండా ఉంటుంది. కావున సాధకులు ప్రయత్నపూర్వకంగా మొట్టమొదటి విషయములందు రోజు చెప్పుకుంటున్నాం. మనం విషయాల యందు దోష దర్శనం చేయండి, విరక్తి కలిగి ఉండండి. ఇక్కడ కూడా ఇదే చెప్పారు. మొట్టమొదటి విషయంలో యందు విరక్తిని అభ్యసించి మనస్సును అతడి నుండి నెమ్మదిగా మరలించి ఆత్మ యందు నెలకొల్పాలి. ఒక్కసారిగా మనసు కాదు కాబట్టి ఆత్మ యందు నెలకొల్పాలి. ఎప్పుడు కూడా నిరంతరం కూడా అభ్యాసం చేస్తే గాని ఇవన్నీ రావు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ కార్యములను త్వరలోనే సాధించి వేసి పరమానంద పదవి కైవల్యమును ఈ జన్మ ఎందే చేపట్టుడని గీతామాత కరుణతో ఉపదేశించుకున్నది. ఈ కార్యాలన్నీ అంటే ఏంటంటే నిరంతరం భగవంతుడితోనే మనసుతోని సాధన చేసుకుంటూ మనసు విషయాలు వచ్చినప్పుడు వాటిని తరివేసి ఆత్మ ఏంటే మనసు నిలబెట్టుకుంటే అప్పుడు మనం ఈ కైవల్యాన్ని పొందుతాము అని ఈ గీతామాత కరుణతోటి ఉపదేశిస్తున్నది మనకి. కాబట్టి అభ్యాస వైరాగ్యములను ఎవరూ వదలరాదు. అభ్యాసాన్ని వైరాగ్యం పరమాత్మ యొక్క అస్తిత్వ విషయములందు గాని జగత్తు యొక్క అధ్యాత్మ విషయములందు గాని సందేహము కలిగి ఉండరాదు. ఎలయైనా వారి విషయమై శాస్త్రములు ఖచ్చితముగా కొన్ని నిర్ణయములు చేసి చెప్పివేసింది. అంటే పరమాత్మ ఉన్నాడని
విద్యగా ఉందని, అంటే ఇప్పుడు ఉంది కానీ ఇంకా సేపటి పెంచిందో ఉండదో అనే విషయం కానీ దాని మీద మనకి ఎట్లాంటి సందేహం కలిగి ఉండకూడదు. ఎందుకంటే శాస్త్రం నేను ఖచ్చితంగా చెప్పేసింది కొన్ని నిర్ణయాలు చేసి, కాబట్టి మహాత్ములు కూడా వారి వారి అనుభవం నందు అట్లే చూశారు దాన్ని అని గీతా శాస్త్రాన్ని ప్రమాణమును ఆచరించవలసిందిగా హెచ్చరించినది. ఆయా శాస్త్ర ప్రమాణముల యొక్క సత్యత్వము ఈ ఇసుమంతైనను సందేహం లేదు. కాబట్టి వారి ఎందు శ్రద్ధా విశ్వాసములు కలిగి పరమార్థ రంగమున ముందులకు పోగలను. శాస్త్రం మీద విశ్వాసం ఆ శాస్త్ర ప్రమాణాలని మనం ఏం అనుమానం లేదు, సందేహం లేదు, అవి నిజం అనుకొని వాటి ఎందు కూడా శ్రద్ధా విశ్వాసాలు చూసి భగవంతుడి మీద ఇందాక చెప్పాడు, మన గురువు మీద, గురువు చెప్పినటువంటి బోధ మీద విశ్వాసం చూసి ఈ మార్గంలో మనం ముందుకెళ్ళాలని చెప్పారు. త్రికాలముల యందు సత్యమై ఉన్నదాన్ని సంశయించు వాడు వినాశమునే పొందునని గీత తెలుస్తున్నది. మూడు కాలాల్లో కూడా ఈ సత్యమై ఉన్నదాన్ని సంశయించేవాడు వినాశాన్నే పొందుతాడు కానీ మంచిగా వెళ్ళడు. అంటే శాస్త్రం ఏంటంటే అది కరెక్ట్ అని తెలుసుకోమంటున్నాడు. శ్రద్ధా భక్తులు కలిగి విశ్వాసంతో సాధన చేయవాడు తప్పక జ్ఞానమును పొందగలడని గీత పేర్కొంటున్నది. ఈ రెండు వాక్యములను గీత ఎందలి రెండు అష్టాక్షరు మహామంత్రము నుండి భావించి దైవ కార్యములందు ఆధ్యాత్మిక సిద్ధాంతములందు శ్రద్ధను వినుమడింప చేసుకుని సంశయమును హృదయ కుహరము నుండి పారద్రోలి పరమాత్మ పదవిని సాధన చేయవలెను. శ్రద్ధ భక్తి కలిగి విశ్వాసంతో సాధన చేసేవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడని గీత పేర్కొంటోంది. ఈ రెండు వాక్యాలను కూడా గీత ఎందని రెండు అష్టాక్షరి మహామంత్రాలను భావించి దైవ కార్యములయందు ఆధ్యాత్మిక సిద్ధాంతములయందు కూడా శ్రద్ధను పెంచుకొని సంశయాన్ని ఈ హృదయం నుంచి పారద్రోలి పరమాత్మ పదాన్ని సాధించాలి అని చెప్తున్నాడు. శ్రద్ధ అను పదము గీత యందు లెక్కలేనన్ని సార్లు ప్రయోగించబడినది. గీత యందు ఈ శ్రద్ధ అనేది అనేక చోట్ల చెప్పబడింది. దేవత ఎందు గాని, తీర్థము ఎందు గాని, బ్రహ్మనిష్ఠుని ఎందు గాని, మంత్రము నందు గాని, జ్యోతిష్యుని ఎందు గాని, ఔషధము నందు గాని, గురువునందు గాని మనుషులకు ఎట్టి శ్రద్ధ, ఎట్టి భావన, ఎట్టి విశ్వాసము ఉండునో అట్టి ఫలితమే వాణ్ణి కలుగుతుండును. నిన్న చెప్తున్నాను, శ్రద్ధ లేనిది ఏ పని జరగదు. మనం పూజించే దేవత మీద, మంత్రం మీద, తీర్థం మీద, ఆ బ్రహ్మనిష్ఠు అంటే బ్రహ్మజ్ఞానులు ఉంటారు, వాళ్ళ మీద కూడా నిష్ట, ఇది వాళ్ళ యొక్క నిష్ట మీద కూడా మనం నమ్మకం కలిగి ఉండాలని చెప్తున్నారు. శ్రద్ధ కలిగి ఉండాలని మంత్రం మీద గాని, జ్యోతిష్యుడు చెప్పిన దాని మీద గాని, మందు తీసుకునేటప్పుడు ఆ డాక్టర్ మీద గాని, ఆ ఇచ్చే మందు మీద గాని, గురువు మీద గాని మనుషుడికి ఎట్టి శ్రద్ధ ఉంటుందో అట్లాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి భగవంతుడి యొక్క అస్తిత్వం నుండి ఎలాంటి సంశయములు పెట్టుకొనగా వాటిపైన పరిపూర్ణ విశ్వాసం ఇచ్చి వాటి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి శ్రద్ధ కలిగి దైవ భక్తాదుల చేత విఘ్న శతంబులను ఆవలకు నెట్టివేసి సాధకుడు ఆధ్యాత్మిక పరంగా త్వరితముగా పురోగమించలేదు. అంటే వీటన్నిటి మీద పైన చెప్పిన వాటి మీద ఎటువంటి సంశయం లేకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి శ్రద్ధ కలిగి ఆ దేవుడి యందు, భక్తి యందు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని నెట్టేసి నేను ఎట్లయినా సరే ఈ భగవంతుడి దేని తీసుకొచ్చుకున్న ఈ మానవ సార్థకత చేసుకోవాలి అని సాధకుడు ఆధ్యాత్మిక పదాన అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో త్వరితముగా అంటే తొందరగా ముందుకెళ్ళాలి మన సాధన చేత. అది
భగవత్ సాక్షాత్కారములకు కాంక్షించువాడు సవ్యమైన మార్గమునే అవలంబించవలను. అపసవ్యముకు మార్గమున లక్ష్యమును చేరకపోతే కాక చిత్తశాంతి లేక దారిలో నానా అవస్థలు పడవలసి ఉండును. సాంసారిక క్లేశములకు జనన మరణాదులకు గురి కావలసి వచ్చును. కావున గీతాచార్యులు కొన్ని దురాచారములను పేర్కొని ముముక్షువులు వారిని అనుసరించరాదని తీవ్రముగా హెచ్చరించిరి. వారిని తెలుసుకొని ఉండుట సాధకునికి అత్యవసరము కనుక అవి ఇచ్చోట పొందుపరచబడుతున్నవి. సాధకుడికి ఏవేవి అవసరమో ఇక్కడ అన్ని కూడా తెలియబడుతున్నాయి. 1. కామ్య బుద్ధితో యజ్ఞాదులు ఆచరించుట. 2. ఏ కర్మ చేయక ఊరక ఉండుట. 3. నాస్తిక మతము. 4. భౌతికవాదము. 5. శరీర క్లేశదాయకము దాంభిక తపస్సు విద్యాచారము. ఇవన్నీ చేయకూడదు అని చెప్తున్నాడు. అది కోరికతోటి యజ్ఞయాగాదులు చేయకూడదు మోక్షం కావాలనుకున్నవాడు. మళ్ళీ ఏ కర్మ చేయకుండా ఊరకుండా ఉండరాదు. మళ్ళీ దేవుడి మీద భక్తి లేకుండా ఉండకూడదు. మరి ఏంటి, శరీరానికి కష్టం వచ్చేటువంటి ఈ దాంభిక తపస్సు శరీరాన్ని సృష్టింపజేసేవేవి కూడా చేయకూడదు. విద్యాచారం అంటే ఏంటి, ఎవరినో మెప్పించాలని ఇతరుల కోసమని మనం నటించడం లాంటి విద్యాచారం అంటే మనకి శ్రద్ధ లేకుండా చేయటం ఎవరికో అవన్నీ కూడా మానేయాలని చెప్తుంది. వారిని దరికి చేస్తనీకూడదని ఎతయతి బోధించబడి. సకామ యజ్ఞాది కర్మలు అంటే విషయభోగములకు పరమాత్మ జీవములకు పొచ్చిపోతారు. ఒకదానికొకటి భోగాసక్తి తెలవాడు మోక్షమును ఎన్నటికీ కూడా పొందజాలడు. ఇహలోక భోగమైనను పరలోక భోగమైనను రెండుతో ఒకటే. జీవుని ఆధ్యాత్మిక పతనములకు కారణత్వమును వహించుటలో రెండునూ సమానమే. అయితే స్వర్గభోగములు కొంత నాణ్యముగా ఉండవచ్చునేమో, నలుపులో నాణ్యము వలె, కానీ ప్రయోజనమేమి. అంటే గురుగారు చెప్పినట్టు వీరికి ఏ కోరిక ఉండకూడదు. సుఖలోకంలో ఉండే భోగాల మీద ఉండకూడదు, పరలోకంలో ఉండే భోగాల మీద కూడా దృష్టి కలిగి ఉండాలి అని చెప్పారు. భోగ అనుభవం చేత ఆ పుణ్యం క్షీణించగానే స్వర్గము నుండి కింద పడి మరలా క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పారు. అంటే ఏంటి, ఈ భోగానుభవం చేత ఆ పుణ్యం క్షీణించగానే స్వర్గం నుండి కింద పడి మరలా భూలోకంలో ఆధ్యాత్మిక రంగంలో వానమాలు ప్రారంభించవలసిందే. కాబట్టి జనన మరణాలకు, జీవుని ఆవాగమనములకు, గతాగతములకు ఆలవాలమైనట్టి కామ్యకర్మలను, స్వర్గభోగ జనకులకు, సకామ యజ్ఞ యాగాదులను శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు పూర్తిగా నిషేధించింది. అంటే ఏం చెప్పాడు, కోరికతో చేసేది ఏదైనా సరే నాకు పుణ్యం వస్తే నేను స్వర్గానికి పోతాను అనేది కోరికతో చేస్తే ఉపయోగం లేదు. మళ్ళీ ఒకవేళ ఆ పుణ్యలోకానికి పోయినా పుణ్యం ఖర్చు అయిపోయాక మళ్ళీ ఈ భూలోకంలో వచ్చి మళ్ళీ ఆధ్యాత్మిక రంగంలో వానమాల దగ్గర నుంచి నిండాల్సిందే. కాబట్టి వాటిని ఆయన ప్రోత్సహించలేదు, ఆయన నిషేధించాడు. కోరిక అనేదే వద్దన్నాడు. ఇక జీవుని మోక్ష ప్రాప్తికి అత్యంత ఉత్తరాహిత్యములకు అడ్డుగా ఉండు ఏ క్రియ అయినను సరిగే. అది స్వర్గభోగము గాక, భూలోక భోగము గాక, లేక పాతాళ భోగము గాక నిషిద్ధమే అగును. ఏలయన్న మనస్సు కోరికలతో నిండి బహిర్ముఖముగా పరిగెత్తి చూచుటతో జ్ఞానకాలమున ఆత్మయందు నిలకడను పొందజాలరు. మనస్సు ఆత్మయందు స్థిరపడనుతో మోక్షము ఏ కాలమందు లభించదు. వీళ్ళేం చెప్పారో వరలక్ష్మి గారు అదే చెప్పారు. కోరికే గొప్ప కారణం అని చెప్పేశారు. ఇక్కడ ఇదే చెబుతున్నారు. భూలోకంలో ఉండే సుఖాల మీద గాని, పరలోకంలో ఉండే సుఖాల మీద గాని కోరికొద్దు. ఏదైనా కోరికతో చెయ్యొద్దు. ఒకవేళ స్వర్గానికి పోయినా అక్కడ పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి భూలోకానికే వచ్చి
ఆధ్యాత్మికంగా మళ్ళీ ఆ దిద్దుకొని సాధన చేసి వాడు వెళ్ళాల్సిందే అని చెప్పేశాడు. ఎక్కడ భోగం అయినా సరే, అది స్వర్గలోకంలో భోగం కానీ, భూలోకంలో భోగం కానీ, పాతాళ భోగం కానీ, ఏదైనా నిషిద్ధమే. మనసు కోరికలతో బహిర్ముఖంగా కనుక పరిగెత్తుతుంటే ధ్యానకాలంలో ఆత్మయందు నిలకడ పొందగలదు. మనస్సు ఆత్మయందు కనుక స్థిరపడంతో మోక్షము ఏ కాలంలో కూడా లభించదు. అంటే గురుగారు చెప్పినట్టు కోరిక లేకుండా అన్ని కోరికలు తీసేసుకొని అలా ఉండాల్సిందే అని చెప్పేశారు. కనుకనే ఆత్మయందు కనుక సమాధిలో కనుక నిరంతరం ఆత్మలో ఉంటే గాని మోక్షం కలగదని కూడా చెప్పారు. ఇక్కడ కూడా వీళ్ళు అదే చెప్పారు. మనస్సు ఆత్మయందు స్థిరపడంతో మోక్షం అనేది ఏ కాలంలో కూడా లభించదు. కావున గీతాచార్యులు స్వర్గసుఖములకై అరులు జాతి జనులకు అవిపస్థితులు అంటే అవివేకులు, అల్పబుద్ధి గలవారు అని సంబోధించి వారి చర్యలను పూర్తిగా ఖండించి వేసిరి. గీతాచార్యులు అంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఆ కృష్ణుడు స్వర్గసుఖాలకై అరులు జాతి వాళ్ళని అవిపస్థితులు అంటే ఏం చెప్పారంటే వాళ్ళు అవివేకులు, అల్పబుద్ధి గలవాళ్ళు అని వాళ్ళ చర్యలని పూర్తిగా ఖండించేశాడు ఆయన. కాబట్టి క్రియాబాహుల్యముతో కూడి విక్షేప జనకమై చిత్తశాంతన్యములకు కారణభూతమైనట్టు ఈ సకామ యజ్ఞములను ఆచరించుట కంటే మోక్షదాయకములైనట్టు జపయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము ఉన్నతున్నది నేల ఆచరించరాదని గీతయందు భగవానుడు ప్రశ్నించుతున్నారు. కావున ముముక్షు ఆ సకామ కర్మల జోలికి పోక గీతయందు తెలుపబడిన చక్కని నిష్కామ యజ్ఞములను ఆశ్రయించి తరించుట శ్రేయస్కరము. కోరికలు కోరుతూ భగవంతుని ఆ రకమైనటువంటి కోరికల కోసం చేసే వాటి కన్నా కూడా నిష్కామంగా కోరిక కోరకుండా ఫలాపేక్ష రహితంగా ఆయన మీదే మనసు నిలిపి భక్తితోటి గనక చేయటమే అటువంటి యజ్ఞాన్ని ఆయన ప్రోత్సహించాడు కానీ కృష్ణ భగవానుడు వీటిని ప్రోత్సహించలేదు. అవి మోక్షదాయకమైనవి ఏమేంటి అంటే చక్కగా చెప్పాడు. జప యజ్ఞము, నిరంతరము భగవంతుని మీద మనసు పెట్టి ఆయన యొక్క మంత్రాన్ని జపించడం. అలాగే స్వాధ్యాయన యజ్ఞము అంటే ఇవన్నీ కూడా స్వాధ్యాయనం కిందకే వస్తాయి. ఇవన్నీ కానీ ఏంటంటే కోరిక లేకుండా చెయ్యాలి. భగవంతుడికి సంబంధించి ఏ చేసినా స్వాధ్యాయనమే, కానీ కోరిక లేకుండా చెయ్యాలి. కోరిక లేకుండా చేసిన వాడికి ఆయన చిత్తశుద్ధిని ఇస్తాడు. ఆ చిత్తశుద్ధి ద్వారా బుద్ధి యోగాన్ని వస్తుంది. అలా జ్ఞాన యజ్ఞాన్ని కూడా ఆచరించచ్చు అని చెప్పాడు. కాబట్టి చక్కటి నిష్కామ యజ్ఞములను ఆశ్రయించి ధరించమని చెప్పాడు. ఏ కర్మయు అకర్మణత్వము అంటే ఏంటంటే అకర్మణ్యత్వం అంటే ఏంటి, ఏ కర్మ చేయక ఊరక కూర్చుండటం అది చాలా గొప్ప స్థితిని అని కొందరు అంటారు. అది ఉండుట పరమ వైరాగ్య శిక్షణ అని కొందరు ఊహించవద్దు, కానీ అది పొరపాటు. పైకేం చేయకపోయినా వాడి మనసు పని చేస్తూనే ఉంటుంది. శరీరం పని చేసినా ఇబ్బంది లేదు, కానీ మనసులందు ఆశలు సంస్కారాలు ఉన్నంత వరకు ఈ స్థూల దేహంతో కర్మలు చేయకపోయినప్పటికీ కూడా జీవుని బంధిస్తూనే ఉంటాయి. అవి మనసునందు ఆయా సంకల్పాలు విజృంభిస్తూనే ఉంటాయి. ఏ కర్మలు చేయక ఊరక ఉండు వారు తమోగుణములై ఉండి అయి ఉండవలేను, లేక కేవలము విశుద్ధ స్వత్వములై నిర్వికల్ప సమాధి స్థితులైనను అయి ఉండవలేను. 2వ తరగతి వారు లోకంలో చాలా అరుదు. అది చక్కగా చెప్పాడు. ఇక్కడ కొంతమంది ఏంటంటే సామర్థ్యంగా ఉండి ఈ స్థూల దేహంతో కర్మలు చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏం లేదు,
మనసులో ఉండేటువంటి వాసనలు పోవాలి వాడికి. మనసులో ఉండేటువంటి వాసనలు పోకుండా, సంస్కారాలు పోకుండా, ఈ స్థూల దేహంతో ఏ కర్మలు చేయకపోయినా కూడా జీవుడేం బంధం నుంచి విడిపడడు, బంధంలో ఉన్నట్టే లెక్క. అంటే అక్కడ లోపల ఇది జరిగిపోతూనే ఉంటుంది, కర్మ తయారవుతూనే ఉంటుంది, మనసుని ఎందు ఆ సంకల్పాలు విజృంభించుతూనే ఉంటాయి. కాబట్టి ఏ కర్మలు చేయక ఊరక ఉండువారు తమో గుణ ప్రధానులై ఉంటారు. ఇది ఒక రకము. రెండో రకం ఏం చెప్పాడు? లేక కేవలము విశుద్ధ సత్వమైలై నిర్వికల్ప సమాధి నిష్ఠులైనను అయి ఉండవలేను. ఎప్పుడు ఆ నిర్వికల్ప సమాధిలో ఉండేవాడికి కూడా ఈ పనుల మీద ఆసక్తి గాని, విషయాల మీద ఆసక్తి గాని ఉండదు. వాళ్ళు కూడా ఒక రకంగా చెయ్యలేరు, ఎందుకంటే నిరంతర సమాధిలోనే ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు? విశుద్ధ సత్వమైనవి ఉన్నారు. అది అయితే అట్లాంటి వాళ్ళు 2వ తరగతి వారు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మటుకు అతి వారు పరమ పూజ్యులు. వాళ్ళ హృదయం ఎట్టుంటుంది? హృదయం వాసనారహితమై నిష్కల్మషంగా ఉంటుంది. వాళ్ళు కర్మలు చేసినను చేయకున్నను బంధము లేదు. ఎప్పుడు ఆ నిర్వికల్ప సమాధిలో ఉండేటువంటి వాడు కర్మ చేసినా చేయకపోయినా కూడా వాడికి నష్టమే లేదు. పని చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, వాడికేం నష్టం లేదు అని చెబుతున్నారు. అయితే అట్లాంటి వాళ్ళతో వంతు కాదు, అలాంటి వాళ్ళతో మనం వంతు పెట్టుకోకూడదు. లోకంలో చాలా అరుదుగా ఉంటారు, వాళ్ళు పరమ పూజ్యులు అని చెబుతున్నారు. వారు కర్మలు చేసినను చేయకున్నను బంధము లేదు, కానీ తక్కిన వారని వాట్లు కాదు. వారు కర్మలు చేసి తీరవలేను. మిగతా వాళ్ళందరూ కూడా కర్మలు చేసే తీరాలి. నేలయ్యనిన తమో గుణము నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు, సత్వగుణము నుండి విశుద్ధ సత్వమునకు లేక గుణాతీతములకు ప్రయాణము కావలసి ఉన్నది. జీవుడు ఈ రకంగా సాధన చేస్తే గాని ఒక గుణం నుంచి ఒక గుణానికి ప్రయాణం చేయాలి. చేస్తే గాని మోక్షాన్ని పొందలేడు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఊరికే ఉండకూడదు, వాళ్ళు నిరంతరము ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అంటే ఏంటంటే భగవత్ సంబంధమైనవి చేస్తూ ఉండాలి. శరీరంతో ఇంట్లో పనులు చేసుకుంటున్నా భగవత్ సంబంధమైనటువంటి పనులు కనుక చేసుకుంటూ ఉంటే, ఆ జపయజ్ఞం చేస్తూ ఉంటే తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వగుణాల నుంచి విశుద్ధ సత్వానికి, లేక ఈ గుణాతీతమైనటువంటి ఆ గుణాతీత స్థితికి కూడా ప్రయాణం చేయాల్సి ఉన్నది. కాబట్టి ఇటు స్థితిలో ఏ కర్మలు చేయక ఊరక ఉండుట కేవలం మూర్ఖత్వమే. అందువల్ల ఏంటంటే అట్లా చేయకుండా, కర్మలు చేయకుండా ఊరికే నిద్రపోవటం, పడుకోవటం, సాధన చేయకుండా అనేది పనికిరాదని చెప్తున్నాడు. ఇది మూర్ఖత్వమే అవుతుంది. దాని చేత ఇప్పుడు గురువు గారు లాంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నిర్వికల్ప సమాధిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళకేం అంటుకోవట్లేదు, చేసినా అంటపడట్లేదు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, వారు పరమ పూజ్యులు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ మామూలు వాళ్ళందరూ చేయాల్సిందే. ఇటు స్థితిలో ఏ కర్మలు చేయక ఊరకుండుట కేవలం మూర్ఖత్వమే అవుతుంది. దాని చేత జీవితము భ్రష్టమైపోగలదు. దాని చేత జీవితం ఏమైపోతుందంటే వాడు భ్రష్టుడైపోతాడు. మానవ జన్మ వచ్చి కూడా వాడికి వేస్ట్ అయిపోతుంది. బంధము ఇంకా నువ్వు పెరిగిపోవును. అది బంధము ఇంకా కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే మనసు పని చేస్తున్నది కదా, వాళ్ళ మనసులో ఉండే వాసనలు పోలేదు, సంస్కారాలు పోలేదు. శరీరం అయితే ఏ పని చేయకుండా ఉంటారు, అది తమో గుణం అని చెప్పాడు. కాబట్టి ఇవంతా జరుగుతూ సాధన చేసుకుంటూనే ఉండాలి. కనుకని శ్రీకృష్ణ పరమాత్మ కర్మలు చేయుట కంటే చేయకుండుట కంటే చేయుటయే మేలు అని చెప్పాడు. అందుకనే ఏం చెప్పాడు? ప్రతి కర్మ నాకు అర్పించి చేయమన్నాడు, అప్పుడు చిత్తశుద్ధి జరుగుతుంది అని చెప్పాడు. కర్మలు చేయకుండటం కంటే చేయుటయే మేలు అని చెప్పాడు.
ఆ రెండింటిలో కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. కర్మను వదిలేసే కంటే చేయటమే మంచిదని చెప్పాడు. ఈ ప్రకారముగా గీత యందు అకర్మణ్యత్వం పైన దాడి చేసిరి. కుంభకర్ణుని కంటే రావణాసురుడు మేలు, తమో గుణము కంటే రజోగుణము మేలు, రజోగుణము కంటే సత్వగుణము మేలు. కాబట్టి ఏ కర్మ చేయక దానమును వృధా చేయట కంటే ఏదియో కర్మ చేయటయే ఉత్తమము. క్రమముగా ఆ కర్మ శుద్ధిపడి నిష్కామముగా మారగలదు. ఏ కర్మ చేయకుండా కాలాన్ని వృధా చేసే కంటే ఏదో కర్మ పనిచేయటం మంచిది. క్రమంగా ఆ కర్మ కూడా శుద్ధిపడి నిష్కామంగా మారుతుంది. దాని చేత చిత్తశుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి చేకూరగలరు. ముందు చిత్త కాబట్టి శాస్త్రజ్ఞులు తమోగుణులు జాగరూకులై అకర్మణ్యతను దూరం భారతీయులి ఆధ్యాత్మిక దోహదం ఆచరించుతూ జన్మ సాఫల్యం నందవలేనని శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు ఆడుతున్నారు. ఈ తమోగుణాన్ని సత్వగుణంగా ప్రకటించకుండా జాగ్రత్తలై ఏ పని చేయకుండా ఉండకుండా అన్ని చేస్తూ భగవంతుడికి అర్పణ చేస్తూ ఎవరు దొరికిన దోహదం ఇష్టమైన పనులు ఈ జన్మని సాఫల్యం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ గీత జన్మ లేదు. త్రాగి విలాసముగా నాస్తిక విచారత ఈ ప్రకారం